నమస్తే పీపుల్. ఏంటి ఏదో పూజ చేస్తుంది, ఇది మళ్ళీ ఏదన్నా దేవుడి వీడియోనో లేదా పూజ వీడియోనో అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, ఇది ఒక డిఐవై వీడియో. ఎంత ప్రశాంతంగా ఉందో కదా ఈ కృష్ణుణ్ణి ఇలా చిన్న చిన్న మొక్కల మధ్యలో చూస్తుంటే. డిఐవై అంటుంది, ఏమీ చూపించట్లేదేంటి అనుకుంటున్నారా? ఇదిగో వచ్చేసాయండి. మేము ఒకసారి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలా కుండల్లో వచ్చిందండి ఫుడ్ పార్సిల్. ఇంకా ఆ చిన్న కుండ ఉంది చూసారా, అదేమో ఫుల్ మిడ్ నైట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మ్యాగీ ఆర్డర్ పెట్టుకున్నాము. వీటిలో వాటర్ పోసి మనీ ప్లాంట్స్ పెట్టారండి మా అత్తగారు. మేము దాన్ని కొంచెం మోడిఫై చేసి మంచిగా కలర్స్ వేసి ప్లాంట్స్ పెడదామని అనుకుంటున్నాము. ఈ డిఐవై కోసం అయితే మేము ఏమీ కొనలేదండి బయట నుంచి, అన్నీ ఇంట్లో ఉన్నవే యూజ్ చేసాము. ఈ కుండల్ని పైన రబ్ చేయడానికి శాండ్ పేపర్ యూజ్ చేయాలి, కాకపోతే మేము ఇక్కడ స్క్రబ్ యూజ్ చేసాము. అండ్ ఈ పెయింట్స్ కూడా ఒకసారి మా ఇంట్లో చిన్న పెయింటింగ్ వర్క్ జరిగితే దానిలో మిగిలిపోయిన పెయింట్స్ ఇవి. ఇది డే 1 అండి. డే 1లో ఈ కుండల్ని మంచిగా రబ్ చేసేసి క్లీన్ చేసి తర్వాత వైట్ పెయింట్ వేసాము. వైట్ పెయింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సన్లో డ్రై చేసాము ఒక 24 hours వరకు. దిస్ ఈస్ డే 2 ఆఫ్ అవర్ డిఐవై అండి. మన కుండలు మంచిగా డ్రై అయిపోయాయి. ఇక్కడైతే ఆ నూడిల్స్ బుడ్డి కుండ ఉంది కదా, దానికి మంచిగా బ్లూ కలర్ పెయింట్ వేశాను. దీనికైతే నేను ఏదో అనుకొని ఏదో చేశాను, ఏం జరిగిందో లాస్ట్లో చెప్తాను. నాకైతే ఈ మెలికల్ డిజైన్స్ ఇవన్నీ చాలా కష్టమండి. ఇదైతే మా మమ్మీ వేస్తున్నారు. బ్లూదైతే ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ కుండని ఇలా ట్రై చేస్తున్నాను, ఒక వేవీ మోడల్లో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఇప్పుడు ఈ రెడ్ కుండ అండి, దీనికి పెద్ద తతంగమే చేశాను నేనైతే. మంచిగా రెడ్ అండ్ వైట్ స్ట్రైప్స్ వేద్దాము అనుకున్నాను, కానీ అది మొత్తం బిస్కెట్ అయిపోయింది. తర్వాత ఇలా హార్ట్ షేప్లో ట్రై చేస్తున్నాను. ఒక చిన్న పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని హార్ట్ షేప్లో కట్ చేసుకొని దానిపైన స్టిక్ చేసుకొని పెయింట్ వేశాను అంతే. కొన్ని కొన్ని మంచిగా వచ్చాయి, కొన్ని కొన్ని ఫ్రీ హ్యాండ్తో వేసేసాను. లాస్ట్లో చిన్న చిన్న టచప్స్ అండి, ఇలా జస్ట్ వైట్ పెయింట్ని డిప్ చేసి ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను, చిన్న డిజైన్ లాగా బాగుంటుందని. ఇవి కూడా 1 full డే ఎండలో పెట్టేశాను. ఇది డే 3 ఆఫ్ అవర్ డిఐవై. మీరు చెప్పండి, మీకు ఈ 3 కుండల్లో ఏది బాగా నచ్చింది? నాకైతే ఆ గ్రీన్ అండ్ వైట్ చాలా బాగా నచ్చిందండి, సింపుల్ అండ్ ఎలిగెంట్ కదా. ఇప్పుడైతే ప్లాంటింగ్ స్టార్ట్ చేసేద్దామండి. నేను 3 కుండల్లో కొంచెం మట్టి అండ్ కోకోపిట్ లైట్గా వేసాము. యాక్చువల్గా ఈ మట్టి కుండలకి కింద హోల్స్ ఏం పెట్టక్కర్లేదండి వాటర్ పోవడానికి. వాటర్ ఆటోమేటిక్గా ఇవి మట్టివి కాబట్టి పీల్ చేసుకుంటాయి. ఈ ప్లాంట్ని మేము ద్వారకా తిరుమల నుంచి తీసుకొచ్చామండి, చాలా బాగా పెరిగింది మా ఇంట్లో. దాందే ఒక చిన్న అంటు తీసి ఇక్కడ పెట్టాను. ఈ గ్రీన్ అండ్ రెడ్ పాట్స్లో మాత్రం నేను మనీ ప్లాంట్స్ పెట్టేశాను. మాకు ఇలాంటి పనులు ఏమన్నా ఉంటే కాశ్విన్ పడుకున్నప్పుడు లేదా కాశ్విన్ స్కూల్కి వెళ్ళినప్పుడు చేస్తామండి. కానీ ఇప్పుడు మాత్రం కాశ్విన్ పడుకున్నాకే స్టార్ట్ చేసాం, కానీ డింగుమని లెగిసిపోయాడు. వచ్చి ఆయన కూడా ప్లాంటింగ్ చేస్తానని చెప్పి ఒకటే గోల. ఎలాగోలా కాశ్విన్ని మాటల్లో పెట్టి ఆటల్లో పెట్టి మేము ఈ పని కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. ఈ ప్లాంటింగ్ చేసేటప్పుడే అనుకున్నానండి, ఈ మొక్కలు ఖచ్చితంగా నా కృష్ణయ్య దగ్గరే పెట్టాలి అని. ఈ మనీ ప్లాంట్స్కి మాత్రం ఖచ్చితంగా వేర్లు ఉన్నవే పెట్టాను.
ఇవి చిన్న చిన్న మొక్కలు కదండీ! అందుకే సపోర్ట్ కోసం చిన్న చిన్న స్టిక్స్ పెట్టాను. అండ్ ఆల్సో ఈ మనీ ప్లాంట్ లాంటి క్రీపర్స్‌కి ఇట్లాంటి సపోర్ట్ ఖచ్చితంగా పెట్టాలి. అంతేనండి. మన కుండలతో డీఐవై అయిపోయింది. ప్లాంటింగ్ కూడా అయిపోయింది. ఇవి చేరాల్సిన చోటికి చేరితేనే కదా వీటికి అందం గూడా. అందుకే వీటిని మంచిగా మన కన్నయ్య దగ్గర పెట్టేద్దాం. ఓకేనా? మన చేతులతో మనం ఏదన్నా దేవుడికి చేసి సమర్పిస్తే ఆ ఆనందమే వేరు కదా! చూడండి ఆ రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో. జై శ్రీకృష్ణ. Tati Kisha. బోలో జై రామచంద్ర ప్రభుకి. Jai. బోలో జై సీతామాతకి. Jai. బోలో జై లక్ష్మణ ప్రభుకి. Jai. జై బోలో హనుమాన్కి. Jai. ఆ శ్రీకృష్ణుని ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.